ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం. శాశ్వతమైన దేవుని కృపలో మీరు క్షేమంగా మరియు భద్రంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఏమి నేర్చుకుంటున్నారో దానిని మీరు మీ వ్యక్తిగత జీవితంలో కూడా అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాము. నేటి నుండి మనము బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకమైన ఆదికాండమును ప్రారంభించుకోబోతున్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యయనాల ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పించబోతున్నాడో శ్రద్ధగా విందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి నుండి మనము ఆదికాండము గ్రంథాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ఈనాటి పాఠంలో మనము ఆదికాండం యొక్క ఉపోద్ఘాతాన్ని తెలుసుకుంటాం. ఆదికాండము గ్రంథము బైబిల్లోని రెండు ముఖ్యమైన కీలకమైన పుస్తకాల్లో ఒకటి. ఆదికాండంతో ప్రారంభమయ్యే పాత నిబంధన మరియు మత్తయి సువార్తతో ప్రారంభమయ్యే క్రొత్త నిబంధన, ఈ రెండు పుస్తకాలు కూడా లేఖనాలను అర్థం చేసుకోవడానికి కీలకం అని నా భావన. ప్రియులరా, ఈ అధ్యయనం ప్రారంభించే ముందు మీరు ఆదికాండము పుస్తకం మొత్తాన్ని చదవమని సూచించాలని అనుకుంటున్నాను. నేను మీకు ఇచ్చే ఒక సలహా ఏమిటంటే, ఒకేసారి ఏకధాటిగా ఈ గ్రంథమంతటిని చదవగలిగితే మరీ మంచిది. ఇది మీకు కొంత కష్టంగాను, మరికొంతమందికి అసాధ్యంగా ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా కొన్నిసార్లు ఒకేసారి దీనిని ఏకధాటిగా చదివి దానిని పూర్తి చేయలేకపోయాను. ఆయా అడ్డంకుల కారణంగా నేను కూడా దీనిని చదవడానికి అనేక సార్లు పలు దపాలుగా కూర్చోవలసి వచ్చింది. అయినప్పటికీ మీరు ఆదికాండం మొత్తాన్ని ఒకేసారి చదవడం సాధ్యమైతే మీరు దానిని ఎంతో ప్రయోజనకరమైనదిగా భావిస్తారు. ఆదికాండం పుస్తకానికి ఒక విహంగ వీక్షణను, అనగా స్థూలంగా ఈ మొత్తం పుస్తకం అంతటిని వీక్షించగలిగే దృశ్యాన్ని మీకు అందజేస్తాను. ఇందులో మీరు గమనించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆదికాండము వాస్తవానికి బైబిల్ అంతటికి సన్నిహితమైనది. విషయం ఏమిటంటే, ఆదికాండము అనేక విషయాలను మొదటిసారిగా పేర్కొన్న పుస్తకం. సృష్టి, పురుషుడు, స్త్రీ, పాపము, విశ్రాంతి దినము, వివాహము, కుటుంబము, శ్రమ, నాగరికత, సంస్కృతి, హత్య, బలి, జాతులు, భాషలు, విమోచన మరియు నగరాలు అనే వాటిని ఇందులో మనము గమనిస్తాం. మీరు ఇందులో చాలా తరచుగా కనిపించే కొన్ని పదబంధాలను కూడా కనుగొంటారు. ఉదాహరణకు, వంశావళి ఇదే అనేది తరచుగా ఉపయోగించబడిన ఒక ముఖ్యమైన వ్యక్తీకరణ. ఎందుకంటే ఆదికాండము ఆదిమ చరిత్ర యొక్క కుటుంబాలను తెలియజేస్తుంది. ఇది మనకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ మొదలయ్యే మానవ కుటుంబానికి మనమందరం కూడా సభ్యులం. ఈ పుస్తకంలో చాలా ఆసక్తికరమైన పాత్రలు మనకు వర్ణించబడ్డాయి. దీన్ని ఎవరో జీవిత చరిత్రల పుస్తకం అని కూడా పిలిచారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఫరో మరియు యోసేపు కాకుండా యాకోబు యొక్క 11 మంది కుమారులు కూడా ఉన్నారు. దేవుడు నిరంతరము అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపును ఆశీర్వదిస్తున్నట్లు మీరు కనుగొంటారు. అదనంగా వారితో సంబంధం ఉన్నవారు కూడా, అనగా లోతు, అబిమెలెకు, పోతీఫరు, పానదాయకుల అధిపతి మరియు ఫరో వంటి వారు కూడా దేవునిచే ఆశీర్వదించబడ్డారు. ప్రియులారా, ఈ పుస్తకంలో మీరు నిబంధనను గుర్చిన ప్రస్తావనను కూడా కనుగొంటారు. దేవుడు తరచుగా పితరులకు, ముఖ్యంగా అబ్రహామునకు ప్రత్యక్షం అవ్వడాన్ని చూస్తాం. ఈ పుస్తకంలో బలిపీఠం ఎంతో ప్రాముఖ్యమైనది. అదేవిధంగా మొదటిసారి ఇంట్లో అసూయ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడా లేని విధంగా ఈ పుస్తకంలో ఐగుప్తు అనేది మొదటిసారి మన ముందుకు వస్తుంది. పాపంనకు వచ్చు తీర్పులు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. అలాగే దైవము యొక్క సంరక్షణ, సాక్ష్య రూపకమైన ప్రస్తావనలు ఎన్నో ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు రాబర్ట్ బ్రౌనింగ్ అనే ఒక గొప్ప ఆంగ్ల కవి మరియు నాటక రచయిత రచించిన ఏ గ్రామరియన్స్ ఫ్యూనరల్ అనే కవితను మన మనసులో పెట్టుకొని ఆలోచించాలని కోరుతున్నాను. ఈ కవిత భాష అధ్యయనానికి తన జీవితాన్ని త్యాగం చేసిన
వ్యాకరణవేత్తపై దృష్టి పెడుతుంది. ఇక్కడ వ్యాకరణవేత్త యొక్క అంత్యక్రియ వ్యాసంలో వ్రాసిన విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అదేమిటంటే మొత్తాన్ని చిత్రీకరించండి, తర్వాత భాగాలను అమలు చేయండి. మరో మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం యొక్క మొత్తం చిత్రాన్ని పొందండి. బైబిల్ని అధ్యయనం చేయడానికి 2 మార్గాలు ఉన్నాయని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి టెలిస్కోపుతో మరియు మరొకటి మైక్రోస్కోప్తో చూడాలి. అనగా ముందుగా మీరు టెలిస్కోపిక్ పద్ధతిలో స్థూలంగా ఒక పెద్ద చిత్రంగా చూడాలి. ఆ తర్వాత దానినే మైక్రోస్కోప్తో అనగా సూక్ష్మ పద్ధతిలో అధ్యయనం చేయాలి. గతంలోని ఒక గొప్ప ప్రసంగికుడైన ఇంగ్లాండ్ దేశానికి చెందిన రాబిన్సన్ గారు పర్సనల్ లైఫ్ ఆఫ్ ద క్లర్జీ అను పుస్తకంలో రాసినటువంటి దానిని ఈరోజు దేవుని ప్రజల మనసులలో మరియు వారి హృదయాలపై మాసిపోని రీతిలో రాయాలని అనుకుంటున్నాను. అందులో అతడు ఏమన్నాడంటే, మనము పుస్తకాల యుగంలో జీవిస్తున్నాం. అవి మనకు ప్రెస్ అనగా ముద్రణశాల నుండి ఎప్పటికప్పుడు పెరిగే వరదల ప్రవహిస్తూనే ఉన్నాయి. మనము ఎల్లప్పుడూ సూచనల పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, వ్యాసాలు, భక్తి గ్రంథాలు, విమర్శల గ్రంథాలు, బైబిల్ గురించిన పుస్తకాలు, సువార్తల గురించిన పుస్తకాలు అన్నింటిలో ఆసక్తితో నిమగ్నం అవుతున్నాం. కానీ సువార్తలను పరిగణలోకి తీసుకోవడానికి మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాము మరియు ఎంత ప్రయాసపడుతున్నాము, మనం పొందడానికి సులభమైనదిగా భావిస్తూ మనము నిరంతరము ప్రలోభపడుతున్నాం. ఎందుకంటే అది మన విద్య లేదా ఇది పాక్షికంగా సభా సమాజం ద్వారా మనకు పరిచితమైన ఆకారంలో మరియు ఒక దృక్పథం నుండి మనకు అందించబడుతుంది. కానీ మనము సులభంగా సంపాదించే మంచి మన అస్తిత్వంలోకి లోతుగా ప్రవేశించి శాశ్వతమైన సొత్తుగా మారదు. గెలవకుండా పొందదగిన విలువైనది ఏమీ లేదని మనము చాలా సరళంగా గ్రహించగలిగితే బాగుండేది. ప్రకృతి యొక్క గొప్ప సత్యాలు వాటిని సులభంగా గ్రహించడానికి సులభమైన రూపంలో మనకు అందించబడవు. కృపానిధిలోని మంచి ముత్యాల కోసము అన్వేషిస్తున్న వ్యక్తి తన నైపుణ్యమంతటితో మరియు శక్తితో వెదకాలి. ప్రియులారా, మరి ఏ ఇతర పుస్తకం చేయలేని విధంగా బైబిల్ గ్రంథము స్వయంగా మన హృదయాలతో మాట్లాడుతుందని నేను నమ్మి ఆ ప్రకటనను ఎంతో ప్రేమిస్తున్నాను. అందువల్లనే మేము ఈ అధ్యయనంలో లేఖనాలలోని వాక్య భాగాలను చేర్చాం. క్రొత్త అనువాదాలు ప్రస్తుత రోజుల్లో ఎన్నో కనిపిస్తున్నాయి. వాస్తవానికి అవి కుందేళ్ల అభివృద్ధి కంటే వేగంగా మరియు విస్తృతంగా ప్రింటింగ్ ప్రెస్సులో నుండి వస్తున్నాయి. నేను ప్రస్తుత యుగం యొక్క సాధారణ రంగులేని మరియు రుచిలేని సామాన్యత్వమును ద్వారా ఘాటైన ప్రావీణ్యతను భర్తీ చేయడానికి నిరాకరిస్తున్నాను. ప్రియులరా, ఇక ఆదికాండము పుస్తకం యొక్క ప్రధాన విభాగాలను మనం గమనిద్దాం. ఒకవేళ మీరు గనక ఆదికాండం పుస్తకాన్ని 2 భాగాలుగా విభజించాలనుకుంటే మీరు ఎక్కడ విభజిస్తారు? మొదటి భాగంగా మొదటి 11 అధ్యాయాలు మొత్తంగా ఏర్పడ్డాయని మరియు రెండవ భాగంగా ఈ పుస్తకంలోని 12వ అధ్యాయం నుండి మిగిలిన భాగం వరకు మనం పూర్తిగా భిన్నమైన విభాగాన్ని కనుగొంటామని గమనించాలి. ఈ 2 భాగాలు అనేక విధాలుగా భిన్నంగా ఉంటాయి. మొదటి విభాగము సృష్టి నుండి మొదలై అబ్రహాము వరకు విస్తరించి ఉంటుంది. రెండవ విభాగము అబ్రహాము నుండి యోసేపు వరకు విస్తరించి ఉంటుంది. మొదటి విభాగము ప్రధాన విషయాలతో వ్యవహరిస్తుంది. మన రోజుల్లో ఆలోచన పరులైన మనుషుల మనసులను ఇప్పటికీ నిమగ్నం చేసే సృష్టి, పతనము, ప్రళయము, బాబేలు గోపురం వంటి విషయాలు ఉంటున్నాయి. రెండవ విభాగము విశ్వాస వీరుడైన అబ్రహాము, ప్రియ కుమారుడైన ఇస్సాకు, ఎన్నుకోబడిన మరియు శిక్షించబడిన కుమారుడైన యాకోబు మరియు శ్రమ నుండి మహిమపరచబడిన యోసేపు వంటి వ్యక్తుల జీవితాలతో ఇది సంబంధం కలిగి ఉంటుంది. ఇది ఒక ప్రధాన విభజన అయినప్పటికీ మరింత ముఖ్యమైన మరొక విభజన ఉంటున్నది. ఇది కాలంతో సంబంధాన్ని కలిగి ఉంది. మొదటి 11 అధ్యాయాలు కనీసము 2000 సంవత్సరాలకు పైగా ఉన్న కాలాన్ని గూర్చిన సమాచారాన్ని అందజేస్తాయి. అవి అనేక లక్షల సంవత్సరాలను గూర్చిన సమాచారం కలిగి ఉందని చెప్పడము సురక్షితం అని నేను భావిస్తున్నాను. ఆదికాండంలోని ఈ మొదటి విభాగము గతంలోని ఏ సమయములోనైనా
మీ నిర్దిష్ట సిద్ధాంతంలోకి మీరు సరిపోవలసిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. మరి అప్పుడు కూడా మీరు దానిని పొందలేకపోవచ్చు. ఈ పుస్తకము మొదటి 11 అధ్యాయాల్లో కనీసము 2000 సంవత్సరాలను గూర్చిన సమాచారాన్ని అందిస్తుందని, ఆ వివరాలను కవర్ చేస్తుందని మనకు తెలుసు. కానీ మిగతా 39 అధ్యాయాలతో కూడిన రెండవ విభాగము కేవలము 350 సంవత్సరాలను గూర్చిన సమాచారాన్ని మాత్రమే అందజేస్తుంది. వాస్తవానికి ఆదికాండము 12వ అధ్యాయం నుండి ప్రారంభించి పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన వరకు మొత్తం కాల వ్యవధి 2000 సంవత్సరాలు మాత్రమే అది కవర్ చేయబడింది. అందువల్ల కాలం విషయంలో మీరు ఆదికాండం యొక్క మొదటి 11 అధ్యాయాలను కవర్ చేసినప్పుడు మీరు బైబిల్ సగం వరకు చేరినట్లే అని గ్రహించాలి. ఈ మొదటి విభాగాన్ని మనకు ఇవ్వడంలో దేవునికి ఏదో ఒక నిర్దిష్టమైన ఉద్దేశం అంటూ ఉందని, ఇది మీ మనసుకు మరియు హృదయానికి సూచించాలి. దేవుడు ఈ మొదటి విభాగం పైన లేదా బైబిల్ యొక్క మిగిలిన భాగం పైన తన దృష్టి పెడుతున్నాడని మీరు అనుకుంటున్నారా? ఆయన చివరి భాగం పైనే తన దృష్టిని పెడుతున్నాడనే విషయము మీకు స్పష్టంగా లేదా? మొదటి విభాగము విశ్వము మరియు సృష్టితో సంబంధం కలిగి ఉంటుంది. కానీ చివరి భాగము మనుషులతో, దేశములతో మరియు యేసు క్రీస్తు అనే వ్యక్తితో వ్యవహరిస్తుంది. దేవుడు తాను సృష్టించిన మొత్తం విశ్వం కంటే కూడా అబ్రహాము పైనే ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నాడు. మరియు నా ప్రియ స్నేహితుడా, దేవుడు మొత్తము భౌతిక విశ్వం కంటే వ్యక్తిగా మీపైనే ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడు మరియు మీ పట్ల ఎక్కువ విలువను కలిగి ఉన్నాడు. ప్రియులారా, దీనిని మరింత వివరించడానికి ప్రయత్నిస్తాను. నమోదు చేయబడిన 4 సువార్తల్లోని 89 అధ్యాయాల్లో 4 అధ్యాయాలు మాత్రమే ప్రభువైన యేసు యొక్క మొదటి 30 సంవత్సరాల జీవితాన్ని కవర్ చేస్తాయి. అయితే మిగతా 85 అధ్యాయాలు ఆయన జీవితంలో చివరి 3 సంవత్సరాలను మాత్రమే కవర్ చేస్తాయి మరియు 27 అధ్యాయాలు ఆయన జీవితంలోని చివరి 8 రోజులను కవర్ చేస్తాయి. దేవుని ఆత్మ దేనిపైన ఎక్కువ దృష్టి సారిస్తున్నాడు అని అది మీకు సూచిస్తుంది. 27 అధ్యాయాలు కవర్ చేసిన చివరి 8 రోజుల భాగంపైనే ఆయన దృష్టి ఉందని మీరు అంగీకరిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇంతకీ దాని ఆంతర్యం ఏమిటి? ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మరణము, సమాధి మరియు పునరుత్థానం గురించి సూచిస్తున్నది. అది సువార్తలోని ముఖ్యమైన భాగం. మరొక మాటలో చెప్పాలంటే, క్రీస్తు మన పాపాల కోసం మరణించి మన నీతి కోసము ఆయన లేపబడ్డాడని మీరు విశ్వసించడానికి దేవుడు ఈ సువార్త పుస్తకాలను ఇచ్చాడు. అది అత్యవసరం, అది అత్యంత ముఖ్యమైన సత్యం. ఆదికాండం యొక్క మొదటి 11 అధ్యాయాలు బైబిల్కు కేవలము పరిచయం మాత్రమే అని నేను చెప్పగలను. మనం వాటిని ఈ పద్ధతిలోనే చూడవలసి ఉంటుంది. మనము మొదటి 11 అధ్యాయాలను దాటవేయబోతున్నామని దీని అర్థం కాదు. వాస్తవానికి మనము వాటితో కొంత సమయము గడపబోతున్నాం. ఆదికాండము బైబిల్ యొక్క విత్తన కథాంశం అని చెప్పవచ్చు. మరియు ఇక్కడ మనము ప్రతిదాన్ని ప్రారంభము, మూలము, పుట్టుకను గురించి కనుగొంటాం. ఆదికాండము పుస్తకము ఒక అందమైన గులాబీ మొగ్గ లాంటిది మరియు అది బైబిల్ యొక్క మిగిలిన భాగంలోకి తెరుచుకుంటుంది. ఇక్కడ సత్యము విత్తనం అంకుర రూపంలో ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తాం. ఆదికాండం పుస్తకాన్ని వంశావళుల ప్రకారము అనగా కుటుంబాల ప్రకారము విభజన చేయడము ఉత్తమ విభజనలలో ఒకటి అని నేను భావిస్తున్నాను. ఆదికాండము మొదటి అధ్యాయం నుండి 2వ అధ్యాయము 6వ వచనం వరకు భూమి ఆకాశముల వంశావళి గ్రంథం అని పిలువవచ్చు. ఇక అదే విధంగా ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నుండి 6వ అధ్యాయము 8వ వచనం వరకు ఆదాము వంశావళి గ్రంథము అని విభాగించవచ్చు. ఇక ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం నుండి 9వ అధ్యాయము 29వ వచనం వరకు నోవహు వంశావళి గ్రంథము అని పిలువవచ్చు. అదేవిధంగా ఆదికాండము 10వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ అధ్యాయము 9వ వచనం వరకు నోవహు కుమారుల వంశావళి గ్రంథముగా విభాగించవచ్చు. మరియు ఆదికాండము 11వ అధ్యాయము 10వ వచనం నుండి 26వ వచనం వరకు
షేము కుమారుల వంశావళి లేదా గ్రంథము అని పిలువవచ్చు. మరియు ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనం నుండి 25వ అధ్యాయము 11వ వచనం వరకు తెరహు వంశావళి గ్రంథముగా మనము విభాగించవచ్చు. అదేవిధంగా ఆదికాండము 25వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు ఇష్మాయేలు వంశావళి గ్రంథము అని మనము పిలువవచ్చు. ఆదికాండము 25వ అధ్యాయము 19వ వచనం నుండి 35వ అధ్యాయము 29వ వచనం వరకు ఇస్సాకు వంశావళి గ్రంథముగా మనము పిలువవచ్చు. ఆదికాండము 36వ అధ్యాయము 1 నుండి 37వ అధ్యాయము 1వ వచనం వరకు ఏషావు వంశావళి గ్రంథముగా పిలువవచ్చు. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం నుండి 50వ అధ్యాయము 26వ వచనం వరకు యాకోబు వంశావళి గ్రంథము అని మనము పిలువవచ్చు. ప్రియులారా, ఇవన్నీ ఆదికాండం పుస్తకంలో మనకు ఇవ్వబడ్డాయి. ఇది కుటుంబాల పుస్తకం. ఆదికాండము ఒక అద్భుతమైన పుస్తకం మరియు దానిని ఈ దృష్టికోణం నుండి చూడడం మనకెంతో సహాయపడుతుంది. ఈ ఆదికాండం పుస్తకాన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే 1 నుండి 11 అధ్యాయాల్లో భూమిపై పాపం యొక్క ప్రవేశాన్ని గూర్చి గమనిస్తాం. దీనినే మరికొంత లోతుగా పరిశీలిస్తే 1-2 అధ్యాయాల్లో సృష్టిని గూర్చి తెలుసుకుంటాం. భూమి పాడుగా శూన్యంగా మార్చబడిన తర్వాత 6 రోజులు జరిగిన పునఃసృష్టిని గూర్చి గమనిస్తాం. ఇక 3 నుండి 4 అధ్యాయాల్లో పతనాన్ని గూర్చిన వివరాలను, అనగా పాపం యొక్క మూలము, దేవుణ్ణి సందేహించడం మరియు అవిధేయత, పాపం యొక్క ఫలితము అనే విషయాలను మనం తెలుసుకుంటాం. ఇక అదేవిధంగా 5 నుండి 9 అధ్యాయాల్లో ఈ భూమి మీదకు వచ్చినటువంటి సార్వత్రిక జల ప్రళయాన్ని గూర్చిన వివరాలను తెలుసుకుంటాం. ఈ భాగంలో ప్రత్యేకంగా ఆదాము వంశావళులను గూర్చి, జల ప్రళయానికి ముందు ఉన్నటువంటి నాగరికతను గూర్చి, జల ప్రళయానికి కారణం మరియు ఓడ నిర్మాణము, జల ప్రళయ తీర్పు, జల ప్రళయానికి తర్వాత ఉన్నటువంటి నాగరికత, జల ప్రళయానికి తర్వాత ఉన్న జీవితము, కొత్త ప్రారంభం అనే విషయాలను కూడా మనం ఇందులో చర్చిస్తాం. ఇక 10-11 అధ్యాయాల్లో బాబేలు గోపురం మరియు భాషల తారుమారును గురించి గమనిస్తాం. ఇందులో ప్రత్యేకంగా నోవహు కుమారులకు సంబంధించిన వివరాలతో కూడిన మానవ జాతి శాస్త్రంను గూర్చి మరియు పెంతెకొస్తు దినానికి విరుద్ధంగా జరిగిన బాబేలు గోపుర నిర్మాణాన్ని గురించి తెలుసుకుంటాం. ఇక అదేవిధంగా 12 నుండి 50వ అధ్యాయం వరకు, అనగా చివరి అధ్యాయాల్లో సర్వ మానవాళి యొక్క విమోచకుని రాకకు సంబంధించిన సిద్ధపాటు అంశాలను కూడా మనము గమనిస్తాం. దీనినే విడివిడిగా భాగాలుగా గమనిస్తే 12 నుండి 23 అధ్యాయాల్లో అబ్రహాము యొక్క విశ్వాసమును గూర్చి, అతనికి కలిగిన దేవుని 7 ప్రత్యక్షతల ద్వారా వృద్ధి చెందిన విశ్వాసమును గూర్చి, అతని జీవితంలో జరిగిన ఆయా విషయాలను గూర్చి ఇందులో చూస్తాం. అదేవిధంగా 24 నుండి 26 అధ్యాయాల్లో అబ్రహాము యొక్క ప్రియ కుమారుడైన ఇస్సాకును గూర్చి చర్చిస్తాం. ఇందులో ఇస్సాకు కోసము ఒక వధువును ఎంచుకోవడం అనేది క్రీస్తు మరియు సంఘంతో ఉన్న పోలికను, అబ్రహాము యొక్క మరణాన్ని, ఏశావు మరియు యాకోబుల పుట్టుక, దేవుడు ఇస్సాకుకు నిబంధనను ధృవీకరించడాన్ని గమనిస్తాం. 27 నుండి 36 అధ్యాయాల్లో యాకోబును గూర్చిన వివరాలను గమనిస్తాం. మరియు అదేవిధంగా 37 నుండి 50 అధ్యాయాలలో యోసేపును గూర్చి, అతని జీవితంలో అతడు అనుభవించిన శ్రమ మరియు మహిమను గూర్చిన వివరాలను తెలుసుకుంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆదికాండము ఒక అద్భుతమైన పుస్తకం. ఈ సత్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇందులో ప్రస్తావించబడిన ప్రతి అంశము ఒక కీలకమైన విషయంగా ఉండి మనలను ఆధ్యాత్మికంగా లోతైన జీవితానికి నడిపించగలదని అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ గ్రంథాన్ని మీరు ఒక ప్రత్యేక కోణంలో ఆలోచించాలని, ఈ ఉపోద్ఘాతంలో చెప్పబడిన విషయాలను నెమరు వేసుకుంటూ శ్రద్ధగా ధ్యానించడానికి సిద్ధపడండి. ఆదికాండం గ్రంథమును జాగ్రత్తగా చదివి అందులోని విషయాలను ధ్యానించడానికి వచ్చే పాఠంకు సిద్ధపడగలరు. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో నేటి నుండి బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకమైన ఆదికాండ గ్రంథాన్ని, దాని యొక్క ఉపోద్ఘాతాన్ని తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, అది ఎందుకు ప్రాముఖ్యమైనది, దానిలో ఉన్నటువంటి ప్రాధాన్యతను మీరు మాకు జ్ఞాపకం చేసిన ప్రభువా, ఈ పుస్తకంలో మీరు ఏర్పాటు చేసిన ప్రతి అంశానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇందులో ప్రతి సత్యము సంక్షిప్తంగా మేము ఎలా నేర్చుకోవాలో మాకు ముందుగానే ప్రభా ఒక అవుట్లైన్ రూపంలో మీరు జ్ఞాపకం చేసిన విధానానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, దీనిని వచనం వెంబడి వచనం ధ్యానిస్తుండగా మీ కృపా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, అందులోని సత్యాలను గ్రహించడానికి నీ కృపా సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు ఆధ్యాత్మికంగా మేలుకరంగా ఉందని ఆశిస్తున్నాము. మీకేమైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్కు కాల్ చేయడానికి సంకోచించకండి. మీ అభిప్రాయాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాము. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాము. ఈ కార్యక్రమాలను మీ బంధువులకు, స్నేహితులకు పరిచయం చేస్తారు కదూ. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక.